హలో గైస్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? దిస్ ఇస్ అలీస్, మీరు చూస్తున్నారు F02 రైడర్ని. సో ఈరోజు ఒక యూనిక్ లుకింగ్ బైక్ని మనం చూసుకోవచ్చు. టీవీఎస్ నుంచి రోనిన్ అగోండా ఎడిషన్ తీసుకొచ్చాను. ఫుల్ వైటిష్ కలర్లో చూడడానికి అయితే చాలా బాగుంటుంది. ఇది స్పెషల్ ఎడిషన్ అనమాట. సో అగోండా ఎడిషన్ అంటారు. సో గోవాలో ఒక ప్లేస్ పేరు అగోండా. సో దాని బేస్డ్గా అండ్ దానికి ట్రిబ్యూట్ లాగా ఈ బైక్ని డిజైన్ చేశారు. చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది. కోస్టల్ రీజియన్స్ని సిగ్నిఫై చేస్తూ మనకు ఆ లుక్ డిజైన్ చేశారనమాట. సో ఈ బైక్లో డిజైన్ ఎలా ఉండబోతుంది, పవర్ అండ్ పర్ఫార్మెన్స్ అండ్ ఫీచర్స్, ఇవన్నీ మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో చలో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే ఇక్కడ ఫ్రంట్ ప్రొఫైల్ అంతా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. చాలా రెట్రో ఫినిష్ కనిపిస్తుంది మీకు. ఈ రౌండ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అబ్జర్వ్ చేసుకోవచ్చు. అండ్ టీ అని చెప్పి ఇక్కడ డిఆర్ఎల్ కూడా ఉంటుంది. లెట్ మీ షో యూ. సో అది ఆన్ అవుతుంది, చూడడానికి చాలా బాగుంటుంది. టీవీఎస్ని సిగ్నిఫై చేస్తుంది అనమాట. సో దీని ప్యానల్ కలర్ అంతా కూడా మనకు వైటిష్ కలర్ అయి ఉంది. సో ఇది కూడా ఒక అప్గ్రేడే అండ్ యూనిక్గా కనిపిస్తుంది మీకు. అండ్ పెద్ద ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ కూడా అబ్జర్వ్ చేసుకోవచ్చు. సేమ్ RTR 310 లాంటి టర్న్ ఇండికేటర్స్ ఇచ్చారు. అండ్ మడ్ ఫ్లాప్ కూడా చూసుకుంటే ఫైబర్ ఇస్తున్నారు, గుడ్ క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేశారు. ఫ్రంట్ సైడ్ రేడియేటర్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఆయిల్ కూల్డ్ సిస్టమ్ కాబట్టి చిన్నగా అలా రేడియేటర్స్ కూడా ఇచ్చారు. సైడ్ ప్రొఫైల్ చూసుకున్నా కూడా మనకు చాలా రెట్రో ఫినిష్ ఉంటుంది. చూడడానికి చాలా బాగుంటుంది సైడ్ ప్రొఫైల్ అంతా. ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్ కూడా చూసుకుంటే ఇదంతా మెటల్ ట్యాంక్ ఇస్తున్నారు మనకు. అండ్ హార్స్ లోగో ఉంటుంది టీవీఎస్ది. అండ్ మల్టీ కలర్స్ ఇక్కడ స్ట్రాపింగ్స్ ఉన్నాయన్నమాట. వైట్ మీద ఇవి చాలా బాగా బ్లెండ్ అవుతున్నాయి. సో చూడడానికి చాలా బాగుంది. ఈ ఫ్యూయల్ ట్యాంక్ అండ్ ఫ్రంట్ హెడ్ ల్యాంప్ మాత్రమే మనకు వైటిష్ ఉంటుంది, మిగతా అంతా బ్లాక్ ఇచ్చేసారు. అలాగే ఇక్కడ సైడ్ ప్యానల్ మీద మనం చూసుకుంటే ఫుల్ బ్లాక్ కలర్ ఉంది. అండ్ రోనిన్ అని చెప్పి 3Dలో మనకు మోడల్ నేమ్ కూడా మెన్షన్ చేశారు. రియర్ ప్రొఫైల్ చూసుకుంటే ఇక్కడ బార్ టైప్ మనకు మంచి ఎల్ఈడి టైల్ ల్యాంప్ కనిపిస్తుంది. అండ్ టర్న్ ఇండికేటర్స్ కూడా ఫుల్ ఎల్ఈడి సిస్టమ్ ఇస్తున్నారు. సో ఈ బార్ ఎల్ఈడి టైల్ ల్యాంప్ అయితే నాకు చాలా పర్సనలీ ఫేవరెట్. చూడడానికి రన్నింగ్లో చాలా బాగుంటుంది. అలాగే డ్యూయల్ ప్యానల్లో ఇక్కడ టైర్ హగ్గర్ కూడా ఇస్తున్నారు రియర్ సైడ్. దీని క్వాలిటీ కూడా బాగుంది. సీట్ చూసుకున్నా కూడా మనం చూసుకోవచ్చు, చాలా వైడ్ సీట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ డీసెంట్ లెంత్ ఉంది దీనికి. అండ్ సాఫ్ట్ కుషనింగ్స్ యూజ్ చేస్తారనమాట. చాలా కంఫర్టబుల్ సీట్ ఇది. పిలియన్ కూడా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. బట్ ఒక బ్యాక్ రెస్ట్ ఉంటే ఇంకా కంఫర్టబుల్ ఉంటుంది. అండ్ చిన్న గ్రాబ్ రైల్ కూడా ప్రొవైడ్ చేశారు మెటాలిక్లో. దీని క్వాలిటీ కూడా బాగుంది. ఈ ఫ్యూయల్ ట్యాంక్ మీద మనకు టాప్ వ్యూలో డిజైన్ కూడా చూసుకుంటే ఈ ఫ్యూయల్ లిడ్ అంతా మనకు సిల్వరీ ఫినిష్లో ఉంది, చూడడానికి బాగుంది. అండ్ అలాగే ఇక్కడ అగోండా అని చెప్పి ఇక్కడ స్ట్రాపింగ్ ఉంది, స్టిక్కరింగ్ ఇచ్చారు. ఇది కూడా చాలా బాగుందన్నమాట. అండ్ మస్కులర్ కట్స్ అబ్జర్వ్ చేయొచ్చు మీరు. దీని ఫినిషింగ్ ఇదంతా చాలా పర్ఫెక్ట్గా ఉంది. అండ్ ఫ్యూయల్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే 14 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది. అండ్ మైలేజ్ చూసుకుంటే 42 km/లీటర్ ఆఫ్ మైలేజ్ మీరు అందులో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో బాగా రైడ్ చేస్తే మీకు ఒక 40-45 మధ్యలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇంజన్ అండ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఇక్కడ 225.9cc ఆయిల్ కూల్డ్ ఇంజన్ ఉంటుంది. రేడియేటర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రంట్ సైడ్. అండ్ ఇది మనం ప్రొడ్యూస్ చేస్తే 20.1 bhp ఆఫ్ పవర్ అండ్ 19.9 Nm ఆఫ్ టార్క్. సో పవర్ అండ్ టార్క్ అయితే చాలా బాగుంది. ఇనిషియల్ పికప్ కూడా బాగుంది. అండ్ లాంగ్ రన్లో మీకు క్రూజింగ్ చేసేటప్పుడు మంచి పవర్ ఇస్తుంది అనమాట. అండ్ దీంట్లో 5-speed మాన్యువల్ గేర్ బాక్స్ ఉంటుంది. వీల్స్ చూసుకుంటే బోత్ వీల్స్ మనకు 17-inch అలాయ్ వీల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ అనమాట. డైమండ్ కట్ ఉండడంతో పాటు మనకు వీల్స్ మీద స్ట్రాపింగ్స్ కూడా ఉన్నాయి. అవి చూడడానికి చాలా బాగుంటాయి. రన్నింగ్లో అయితే ఈ డైమండ్ కట్ ప్లస్ స్ట్రాపింగ్స్ కలిసి మీకు వచ్చే ఒక విజువల్ చాలా బాగుంటుంది. అలాగే టైర్స్ చూసుకుంటే బోత్ సైడ్స్ మనం చూసుకున్నా కూడా టీవీఎస్ టైర్సే ప్రొవైడ్ చేస్తున్నారు. పర్టికులర్లీ ఫ్రంట్ సైడ్ టైర్ సైజ్ మనం చూసుకుంటే 110/70 ఉంటుంది. ఫ్రంట్ సైడ్ బ్రేకింగ్ చూసుకుంటే ఇక్కడ 300 mm డిస్క్ బ్రేక్ ప్రొవైడ్ చేస్తున్నారు. 2 piston క్యాలిపర్ ఉంటుంది. దీని బ్రేకింగ్ రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. డ్యూయల్ ఛానల్ ABSతో పాటు ఉంటుంది మీకు ఇక్కడ. ఫ్రంట్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే మనకు 41 డయా అప్సైడ్ డౌన్ ఫోక్ సస్పెన్షన్ ఇస్తున్నారు అనమాట. ఈ సస్పెన్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. రియర్ సైడ్ టైర్ సైజ్ కూడా మనం చూసుకుంటే ఇక్కడ 130/70 ఉంటుంది. రియర్ బ్రేకింగ్ చూసుకుంటే ఇక్కడ 240 mm డిస్క్ బ్రేక్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనకు డ్యూయల్ ఛానల్ ABS ఉంటుంది. దీని బ్రేకింగ్ రెస్పాన్స్ అయితే ఈ బైక్లో చాలా బాగుంది. సస్పెన్షన్ చూసుకుంటే
చూసుకుంటే ఇక్కడ 7 స్టెప్ అడ్జస్టబుల్ మోనోషాక్ అబ్జర్వర్ ఇస్తున్నారు. సీట్ హైట్ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ 795 mm ఆఫ్ సీట్ హైట్ అండ్ అలాగే 181 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. దీని కర్వ్ వెయిట్ చూసుకున్నా కూడా 169 kg ఆఫ్ వెయిట్ ఉంటుంది. సో వెయిట్ అయితే మీకు యూనిక్గా డిస్ట్రిబ్యూట్ అయిపోయింది, అంత వెయిట్ ఏం ఫీల్ అవ్వదు. అండ్ లీనింగ్ పొజిషన్ కూడా మీరు చూసుకోవచ్చు. సో లీనింగ్ పొజిషన్ ఏముండదు, స్ట్రైట్ ఉంటారు మీరు. అండ్ ఈ ఫుట్ పెక్స్ పొజిషన్ మీరు చూసుకున్నా కూడా ఇక్కడ మీకు 90 degrees ఉంటుంది. సో కంఫర్టబుల్ రైజ్ చేయొచ్చు మీరు. సో కంఫర్ట్ ఎక్కువగా కావాలి అనుకుంటే మీరు రోనిని కన్సిడర్ చేయొచ్చు. ఓకే గైస్, కొత్త 2026లో టీవీఎస్ రోనిన్ అగోండా ఎడిషన్ తీసుకోవచ్చు. వైట్ కలర్లో చాలా బాగుంది. సో చూద్దాం ఎలా ఉంటుందో దీని రైడింగ్ ఎక్స్పీరియన్స్. థంపీ ఎగ్జాస్ట్, గుడ్ ఎగ్జాస్ట్. యప్, ఇన్షియల్ పుల్ ఈజ్ వెరీ గుడ్, చూసుకోవచ్చు. బ్రేకింగ్ చాలా స్మూత్ ఉంది. లుక్ ఎట్ దట్ గుడ్ క్వాలిటీ సస్పెన్షన్, చాలా రిఫైన్డ్, చాలా స్మూత్ అనిపిస్తుంది. రోనిన్ యాక్చువల్గా చాలా కంఫర్టబుల్ ఉంటుంది. మీకు హ్యాండిల్ బార్ కానీ మీ ఫుట్ పెక్స్ పొజిషన్ కానీ చాలా కంఫర్టబుల్ ఉంటుంది. 90 degrees ఫుట్ పెక్స్ ఉంటాయి మీకు. అండ్ హ్యాండిల్ బార్ కూడా దూరంగా ఉంటుంది, కంట్రోల్ చేయడానికి చాలా బాగుంటుంది అనమాట ఇలాగా. సో ట్రాఫిక్లో కూడా బాగా కంట్రోల్ చేయొచ్చు. హైవేస్లో అయితే క్రూజింగ్ బాగా చేయొచ్చు అనమాట. ఇలాంటి పొజిషన్లో మీకు బ్యాక్ పెయిన్స్ ఇలాంటివి రావడం ఏముండదు, డిస్కంఫర్టే ఉండదు అసలు. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా బాగుంది. సో దానివల్ల మనం స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కూడా చూసుకోవచ్చు, అలా స్మూత్గా వెళ్ళిపోవచ్చు. స్లో డౌన్ చేయాల్సిన అవసరం కూడా లేదు, అంత ప్రీమియంగా అనిపిస్తుంది. అండ్ పుల్ చేసి చూద్దాం. ఆబ్వియస్లీ పవర్ చూసుకోవచ్చు మీరు. సో ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ పొజిషన్ మాత్రం ఇది సెంటర్లో పెడితే చాలా బాగుంటుంది. అది కొంచెం వియర్డ్గా అనిపిస్తుంది. ముందు నుంచి నాకున్న ఒక్కటే కంప్లైంట్, దీన్ని ఒక్కటి మనం సెంటర్లో పెట్టేస్తే ఇది కంప్లీట్ అయిపోయినట్టే. సో టీవీఎస్ నీడ్ టు థింక్ అబౌట్ దాట్. అండ్ దీనిలో మీకు 2 modes ఉంటాయి, అర్బన్ మోడ్ ఉంటుంది, అలాగే రెయిన్ మోడ్ ఉంటుంది. లాంగ్ రన్లో పర్ఫార్మెన్స్ చూసుకుంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. 5 speed మాన్యువల్ గేర్ బాక్స్లో ఉంటుంది. కంఫర్టబుల్ సీటింగ్ పొజిషన్, అరౌండ్ ఒక 100 km/h వెళ్తుంటాను. దీని టాప్ స్పీడ్ మీకు 120, 130 అలా వెళ్తుంది. సో బ్రిడ్జెస్ మీద కూడా మీరు చూసుకోవచ్చు. సస్పెన్షన్ చాలా బాగా వర్క్ అవుతుంది అన్నమాట దీన్ని. సో హైవేస్లో అయితే ఇంత బాగా క్రూజ్ చేయొచ్చు. అండ్ ట్రాఫిక్లో కూడా మీరు ఇబ్బంది లేకుండా రైడ్ చేయొచ్చు. ట్రాఫిక్లో టీవీఎస్ రోనిన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి మనం. సో మీకు ఒక శాంపుల్ చూపిస్తాను చూడండి. అరే యార్, ఇనిషియల్ టార్క్ చూసుకోవచ్చు మీరు. సెకండ్ గేర్లోనే ఉన్నాను, బట్ మంచి టార్క్ ఉందన్నమాట. సో ట్రాఫిక్లో కూడా మీకు కంఫర్టబుల్ అనిపిస్తుంది. సీటింగ్ కంఫర్ట్ బాగుంది, హ్యాండ్లింగ్ కూడా కంఫర్టబుల్ ఉంది. మీరు ఇబ్బంది లేకుండా రైడ్ చేయొచ్చు. 2 lakhs లోపల వర్తీ బైక్ కావాలంటే రోనిన్ చాలా బాగుంటుంది. 40 km/L ఆఫ్ మైలేజ్ ఇస్ అ వెరీ గుడ్ మైలేజ్ ఇన్ మై ఒపీనియన్ ఇన్ దీస్ సర్కమ్స్టాన్సెస్. ఓవర్టేక్స్ కూడా మీరు చాలా బాగా చేయొచ్చు. Yep, overall this is an all-rounder. ఈ బైక్లో ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ కూడా మనం చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు. సో ఫుల్లీ ఎల్సిడి డిస్ప్లే ఉంటుంది, ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్. సో ఆర్పిఎం మీటర్ ఉంటుంది, మీకు స్పీడోమీటర్ ఉంటుంది. అండ్ ఇక్కడ టైం చూపిస్తుంది అండ్ గేర్ ఇండికేషన్ ఉంది. అండ్ ఓడోమీటర్ ఉంటుంది అండ్ చాలా బంచ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. ఇక్కడ మోడ్ అండ్ సెట్ బటన్తో మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో ట్రిప్ ఏ చూపిస్తుంది, ట్రిప్ బి చూపిస్తుంది, అండ్ డిటీ కూడా ఉంటుంది, డిస్టెన్స్ టు ఎంటీ కూడా చూపిస్తుంది మీకు.
అండ్ చాలా మినిమల్గా డిజైన్ చేశారనమాట. సో టాప్ వేరియంట్ ఒకవేళ మీరు తీసుకుంటే దాంట్లో మీకు టర్న్ బై టర్న్ నావిగేషన్, బ్లూటూత్ కనెక్టివిటీ ఇలాంటి స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ ఫీచర్స్ ఉంటాయి కదా, అవన్నీ మీకు వస్తాయి టాప్ వేరియంట్ తీసుకుంటే. ఇది మనకు మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే న్యూట్రల్ ఇండికేషన్, చెక్ ఇంజన్, టర్న్ ఇండికేటర్స్ ఇండికేషన్, లో ఫియర్ ఇండికేషన్, సైడ్ స్టాండ్ ఇండికేషన్, ఏబిఎస్ ఇండికేషన్ ఇవన్నీ చూపిస్తాయి అనమాట. సో మినిమల్గా సింపుల్గా డిజైన్ చేశారు. బట్ తెలిసిందే దీని ప్లేస్మెంట్ని ఒక్కటి మనం సెంటర్లో పెట్టేస్తే ఇంకా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది దీని రైడర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే. హ్యాండిల్ బార్ మీద బటన్స్ కూడా మనం చూసుకుంటే హై బీమ్కి సెపరేట్, లో బీమ్కి సెపరేట్ స్విచ్చెస్ ఇచ్చారు. అండ్ ఇక్కడ టర్న్ ఇండికేటర్స్ స్విచ్ ఉంది. అండ్ హార్న్ చూసుకుంటే లౌడ్ హార్న్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఒక ట్రిగరింగ్ స్విచ్ కూడా ఇచ్చారు పాస్కి. రైట్ సైడ్ చూసుకుంటే ఇగ్నిషన్ కట్ ఆఫ్ స్విచ్ ఉంది, సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీతో పాటు వస్తుంది. అండ్ ఒక మోడ్ స్విచ్ ఉంది, దీని నుంచి మీరు అర్బనా రైనా అని స్విచ్ అవ్వచ్చు. అండ్ హజార్డ్ స్విచ్ కూడా ఇచ్చారు. అలాగే ఇక్కడ సెల్ఫ్ ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీతో పాటు వస్తుంది ఇది. సో స్మూత్గా అలా స్టార్ట్ అయిపోతుంది. ఈ బైక్లో లైటింగ్ కూడా మనం చూసుకుంటే మీకు టీ అని చెప్పి మంచి డిఆర్ఎల్స్ కనిపిస్తూ ఉంటాయి. అది టీవీఎస్ని సిగ్నిఫై చేస్తుంది. చూడడానికి ఫ్రంట్ లుక్లో చాలా బాగుంటుంది అనమాట. సో షార్ప్ కట్స్తో పెట్టారు. సో ఒకసారి మనం లైటింగ్ చూసుకున్నా కూడా మీరు చూసుకోవచ్చు. సో దీని లైటింగ్ క్వాలిటీ కూడా బాగుంది. సో దూరం వరకు త్రో వెళ్తుంది. అండ్ టర్న్ ఇండికేటర్స్ చూసుకున్నా కూడా పెద్దగా ఇచ్చారు. ఆర్టీఆర్ 310 టైప్ ఆఫ్ టర్న్ ఇండికేటర్స్ చాలా హార్డ్ ఉన్నాయి. ఈ బైక్లో ఎగ్జాస్ట్ నోట్ ఎలా ఉంటుంది అనేది కూడా ఒకసారి చూద్దాం మనం. సో మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఇది సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీతో పాటు వస్తుంది. మీకు స్టార్టింగ్లో సౌండ్ ఏమి ఉండదు. సో ఎగ్జాస్ట్ నోట్ కూడా చాలా థంపింగ్ ఉంది. సో దీని రిఫైన్మెంట్ ఎంత బాగుందో దీని ఎగ్జాస్ట్ నోట్ కూడా అంతే బాగుంది. ఓకే, సో దిస్ వాజ్ అవర్ ఫుల్ రివ్యూ ఆఫ్ టీవీఎస్ రోనిన్ అగోండా ఎడిషన్. సో ఈ ఎడిషన్కి స్పెషలైజేషన్ ఏంటి అంటే ఈ డిజైన్ ఒక్కటే అనమాట. సో మిగతా బైక్ అంతా సిమిలర్ కైండ్ ఆఫ్ ఉంటుంది. అండ్ దీంట్లో ఇది టాప్ వేరియంట్ అయినా అంటే ఇది మిడ్ వేరియంట్ కన్నా ఇంకొక ప్లస్ వేరియంట్ అనుకోవచ్చు మీరు. సో లుక్ అయితే చాలా బాగుంది దీంట్లో. దీని కలర్స్ కానీ దీని బ్లెండింగ్ కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి. ఒక రోడ్లో వెళ్తున్నా కూడా మనకు రోడ్ ప్రెజెన్స్ చాలా బాగుంటుంది. డైమండ్ కట్ అలాయ్ వీల్స్, ఆ స్ట్రాపింగ్స్ అవన్నీ కలుసుకొని చాలా బాగా గుడ్ లుకింగ్గా కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు పవర్ అండ్ పర్ఫార్మెన్స్, దీని పవర్ అయితే చాలా స్మూత్ ఉంది. మీరు ఫ్యామిలీస్కి అయితే బాగా యూజ్ చేయొచ్చు. అండ్ యూత్ అయినా కూడా మీరు హైవేస్లో క్రూజింగ్ కూడా చేయొచ్చు అనమాట. అంత మంచి కంఫర్టబుల్ పొజిషన్ అండ్ అంత మంచి రిఫైన్డ్ పవర్ ఉంది దీంట్లో. మైలేజ్ చూసుకున్నా కూడా డీసెంట్ మైలేజ్ ఉంటుంది. 40 to 45 km/లీటర్ ఆఫ్ మైలేజ్ మీరు ఇందులో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఒక 40 అనుకుంటే బెటర్. అండ్ అలాగే ఈ బైక్లో మీరు కలర్స్ చూసుకోవచ్చు. వేరియస్ కలర్స్ ఉన్నాయి. బ్లాక్ కలర్ వస్తుంది, రెడ్ కలర్ వస్తుంది, ఇంకా చాలా బంచ్ ఆఫ్ కలర్స్ ఉన్నాయన్నమాట. అవన్నీ నేను డిస్ప్లే ఇస్తాను, మీరు చెక్అవుట్ చేయొచ్చు. ఈ పర్టికులర్ వర్షన్ అయితే అగోండా ఎడిషన్ అంటారు. వైటిష్ కలర్లో ఉంటుంది. సో ఇది వేరియంటే సెపరేట్ వస్తుంది. సో ఆ వేరియంట్లోనే మీకు ఇలాంటి కలర్ వస్తుంది అనమాట. ఈ పర్టికులర్ వేరియంట్ ప్రైస్ మనం చూసుకుంటే 1,65,000కి మీకు ఈ బైక్ వస్తుంది ఆన్ రోడ్లో. సో మీరు ఒకవేళ టాప్ వేరియంట్ వరకు వెళ్ళాలి అనుకుంటే మీరు 1,95,000 to 2 lakhs వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో 2 lakhs లోపలే ఒక మంచి బైక్ కావాలి అనుకుంటే టీవీఎస్ రోనిన్ ఈజ్ అ వెరీ గుడ్ ఆప్షన్. సో మీరు తప్పకుండా కన్సిడర్ చేయొచ్చు. అలాగే ఒకవేళ మీరు అనంతపూర్ సరౌండింగ్స్లో ఉంటే తప్పకుండా మన PMKR టీవీఎస్ షోరూమ్ అయితే విజిట్ అవ్వండి. మీకు చాలా మంచి ఆఫర్స్ అండ్ డీల్స్ ఉంటాయి. మీరు ఒకవేళ విజిట్ అయ్యేటట్లుంటే మన ఛానల్ నేమ్ అయితే తప్పకుండా మెన్షన్ చేయండి. మీకు అడిషనల్ డిస్కౌంట్ ఉంటుంది. ఈ ఛాన్స్ని కూడా మిస్ చేసుకోవద్దు. అండ్ ఇంకా మీకు వేరే బైక్స్ కానీ కార్స్ కానీ రివ్యూస్ కావాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. విల్ ట్రై బెస్ట్ టు డూ ఇట్. అండ్ నేను మిమ్మల్ని కలుసుకుంటాను మరొక మంచి వీడియోలో. అంటే టేక్ కేర్, బాయ్.